మనం మనాలిలో ఉన్న లోకల్ మార్కెట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నేను మీకు మొత్తం లోకల్ మార్కెట్ని చూపిస్తాను. అలా రండి విజిట్ చేద్దాం. మనాలి అయితే అందరూ కపుల్స్తో వస్తున్నారు. మేమైతే బ్యాచిలర్గా వచ్చేసాం. చూడండి అక్కడ ఫారెన్ వాళ్ళు హరిరామ్ హరికృష్ణ అంటున్నారు. చూడడానికి చాలా బాగుంది. స్లోగన్ వినిపిస్తుంది కదా మీకు కూడా మెల్లగా. అసలు గ్రేట్ ఫారినర్స్. హరే రామ హరే కృష్ణ హరే హరే. చూడండి ఇక్కడ చాలా చలికోట్లు చవక ఉంటాయి. చూడండి ఇక్కడ కుందేలు ఉంది. ఒకసారి చూడండి ఆ హెయిర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కుందేలు. మన వైపు పెంచుకున్న కుక్కలు ఇక్కడ వీధి కుక్కల్లాగా ఉన్నారు. చూడండి షాక్ అసలు నేను. చాలా మిస్ అవుతున్నాను. నాకు తెలిసి అందరూ రావాలి. లైఫ్ లో ఒకసారి ఇక్కడ బోధ ధర్ములు కూడా ఉన్నారు. నువ్వు వెళ్ళిపోకు. ఇది కేసర్గా దూద్ అంట. చాలా బాగుంటుంది అంట. 100 రూపీస్ గ్లాస్ అన్నారు. స్వీట్స్ చాలా బాగున్నాయి చూడటానికి. చాలా బాగుంది. టేస్ట్ అయితే తిరిగింది. 100 రూపీస్ అన్నారు. ఎంత వ్యూ ఇచ్చిన అందరూ తీసుకుంటారు. నేను తగ్గించుకున్నా తగ్గించు. లేడీస్ ఉంటే షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. మేమేం షాపింగ్ చేస్తామంతా ఆన్లైన్ బ్యాచ్ మనము. చాలా బ్యూటిఫుల్. ముందు స్పీడ్ చూపించారు. వాచ్ ఎంత చూస్తాం మనం నడుచుడు కూడా చూపించదు. అందుకే అక్కడ స్ట్రీట్ ఉంటుంది. బ్యూటిఫుల్గా డ్యాన్స్ ఇక్కడ ఎక్కడ టర్న్ కూడా అంటారా ఇదే కదా. బండి రిపేర్ ఇక్కడ చైన్ టైట్ చేయించాలా, తర్వాత చైన్ టైట్ చేయించాలి, చైన్ లూబ్రికేషన్ చేయించాలి. సరే అవన్నీ చూసుకొని ప్రాపర్గా ఇప్పుడు మనం మన బండి దగ్గర పోతాం. ఇక్కడ పార్కింగ్ చేస్తాం. పెయిడ్ పార్కింగ్ జస్ట్ 100 రూపీస్ పర్ డే. నౌ సీ దిస్ కార్ పార్కింగ్ ఏరియా. ఆ రిసిప్ట్ ఉంది నిద్ర ఇక్కడే పెట్టావండి. ఇదే దిస్ ఈస్ బైక్. ఇక్కడ కూడా సౌండ్ ఎలా కటింగ్ చేయమంటే అంటే బంట వాళ్ళు ఫస్ట్ కోళ్ళు మనాలి వర్షం పడకపోతే చనిపోతుంది. తిరగొచ్చు కదా.
యాక్చువల్లీ మనం ఇక్కడ వెళ్ళాలి సో ఇక్కడ నాకు వెళ్ళదు అలా చదివికి మనకు తొందరపడి బాడీ కొంచెం ఫుల్బాటు లేస్తుంది ఏంట్రా ముందు అదే పెట్టి నువ్వు బట్టలండి మాట పక్కన పడిసేట్టు మేము కొంత ముందు మొత్తం రెడ్డి పడాలి ఫస్ట్ సాగు ఆనంద కొట్టే కొట్టి సాగు తీసి సాగు కొడుతుంది మేమైతే కేఎఫ్సి టేక్ అవే తీసుకున్నాం రూమ్కి వచ్చి హాయిగా తిందామని. ఓకే అక్కడే ఉంది. అసలు అక్కడ బ్యాక్గ్రౌండ్లోనా అసలు సీన్ అయితే అదిపోయింది. జరగాలని సంకల్పం ఉంటే దేవుడు మనకి మరి వారంలో తథాస్తు అని చెప్పి ముందుకెళ్ళండి నేను ఉన్నానని చెప్తాడు. వారంలో నిజం చెప్పుకోవాలంటే క్రెడిట్ మా అమ్మకి ఇవ్వాలి. నేను వెళ్తాను అనగానే ఎవరు ఇంట్లో పేరెంట్స్ అయితే ఒప్పుకోరు. మా మమ్మీ సరే కానీ అని చెప్పాలి తప్ప ఎక్కడ ఆపలేదు.